హలో అండి. మనం ఈ మధ్య అసలు ఏబీసీ జ్యూస్ తాగితే అసలు కంటి ఆరోగ్యము ఒంటి ఆరోగ్యంతో పాటు అసలు మనకి రోగనిరోధక శక్తి, అసలు జీర్ణక్రియ బాగా ఉండటము, రక్తహీనత తగ్గిపోవటం, హిమోగ్లోబిన్ శాతం పెరగటము అవన్నీ వస్తాయని చెప్తున్నారు కదా. అందుకని మనము అందరం అసలు ఏబీసీ జ్యూస్ తాగడానికి ఇష్టపడుతున్నాం కదా. కొంచెం అది ఒకరుగా తిమ్మిరిగా అది టేస్ట్లో ఉంటే ఈ మధ్య పిల్లలు తాగడానికి మొరాయిస్తున్నారు అనమాట. అందుకని అసలు డాక్టర్లు కానీ అసలు పోషకాహార నిపుణులు కానీ ఏం చెప్తున్నారంటే వాటికి మామూలుగా ఈ ఆర్టిఫిషియల్ చక్కెరలు బెల్లాలు అవి కలపకుండా వాటికి సహజంగా తీపిదనము ఇచ్చే ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదా, అవి రాత్రి అంతా నీళ్ళలో నానబెట్టి తెల్లారిన తర్వాత జ్యూస్లో కట్ చేసి మిక్స్ చేసినట్టయితే వాటిలో సహజ చక్కెరలు ఉంటాయి కదా, సుక్రోజు ఫ్రక్టోజులు, అవి జ్యూస్లో కలిసిపోయి అసలు జ్యూసు తీగా అసలు పుల్లగా అసలు మంచి టేస్ట్లో చాలా బాగా పిల్లలు ఇష్టపడి తాగుతారంటండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ఇప్పుడు. అయిగోండి, రాత్రి అంతా నీళ్ళలో నానబెట్టిన ఖర్జూరాలు అయితే తెల్లారేసరికి బాగా స్పాంజ్ లాగా నానిపోయి బాగా మెత్తగా వస్తాయి అన్నమాట. అవి అదిగోండి, క్యారెట్ ముక్క, బీట్రూట్ ముక్క, యాపిల్ ముక్క, కొంచెం అల్లం ఎందుకంటే అదే బీట్రూట్ కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, హార్డ్నెస్ తగ్గించి సులభంగా మనకి జీర్ణం కావడానికి అనమాట. అది కొంచెం మింట్, ఫ్రెష్గా తెంచుకున్న మింట్. ఆ మింటు అసలు మంచి ఫ్లేవర్ తోటి ఈ జ్యూస్ చాలా బాగుంటుంది అనమాట. వీటన్నిటిని కలిపి అందులో ఒక గ్లాసు వాటర్ కలిపేసి ఆ ఖర్జూరాలు నానబెట్టుకునే నీళ్ళు ఉంటాయి కదా, అవి కూడా పోసేసి అంత మిక్సీ పట్టుకున్నట్టయితే అసలు ఈ జ్యూస్ చాలా బాగుంటుంది అనమాట. ఇదిగో చూడండి. తర్వాత దీనికి ఒక స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకున్నట్టయితే అసలు తర్వాత అసలు తాగుతుంటే ఈ జ్యూస్ చాలా కమ్మగా, అసలు పిల్లలు కూడా చాలా బాగా తాగుతారండి. అసలు తీగా పుల్లగా అసలు మింట్ వాసనతో అసలు ఎంతో బాగుంటుందండి. పిల్లలు కనుక దీన్ని కొంతమంది వడపోసుకొని తాగుతారు, మన పెద్దవాళ్ళం అయితే ఆంతం తాగేయచ్చు. పిల్లలు కనుక ఇష్టం లేకపోతే కనుక అతను వడపోసి ఇచ్చినట్టయితే చాలా ఇష్టంగా తాగుతారండి. ఇది పిల్లల కంటి ఆరోగ్యానికి కానీ, జీర్ణక్రియను మెరుగుపరచడానికి కానీ, పిల్లల హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి కానీ అసలు అన్ని విధాలా ఉపయోగపడుతుంది అండి. ఆ తర్వాత వడపోసిన తర్వాత అది ఉంటుంది కదండి, అది కొంచెం పిప్పిలాగా వస్తుంది కదా, అది దాంట్లోనేనండి అసలు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండేది. అది అసలు మన పేగులను కానీ జీర్ణక్రియగా శుభ్రం చేయడానికి అసలు చాలా బాగా ఉపయోగపడింది. అది అసలు మనం మొహమాట పడకుండా దాన్ని ఇట్లా పోహాలో కానీ లేకపోతే ఓట్స్లో కానీ అంతన దోసల పిండిలోకి వెళ్ళి పోతప్పలాగా వేసుకుంటే కానీ చాలా మంచిది అనమాట, మన బాడీకి మంచి ఆరోగ్యకరంగా కూడా అనమాట. అందుకే అందరం ట్రై చేద్దామా. థ్యాంక్ యూ.